హలో గాయ్స్, న్యూ హార్డ్ కోర్ సర్వైవల్ ఆడుతున్నా. చంపి 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 చావ్ చావ్ చావ్. ఇది మన చావే. ఇది చెత్త స్పాన్ వచ్చింది, చచ్చింది. ఇంకా ఇంకా అర్జెంట్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్టే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాగ్ రా, ఫ్రాగ్ గైస్. ఫ్రాగ్ వచ్చింది, క్రేజీ. త్వరగా మంది. ఏం చేద్దామంటే నేను బెడ్ వర్స్ ఆడతా, తర్వాత ఫ్రాగ్ దగ్గరికి వెళ్ళేసి వద్దాం. బంటి షీప్స్ నేసారు, ఫస్ట్ షీప్స్ నేసారు గైస్. బ్లాక్ బెడ్, ఒక యాక్స్ ఒక పికాక్స్ సెట్. అయ్యో ఏది రావట్లేదు, అయ్యయ్యో. ఇక్కడ పెడితే రాదా అలా? ఏమో చిత్తం అనుకున్నా. త్వరగా బ్రేక్ అవ్వలేదు. షీప్స్ పారిపోయినా. ఓకే గైస్, షీప్స్ ఎటు పోయినాయి? షీప్స్ దొరికింది ఒకటి. సచ్చింది. ఇంకొక కూల్ దొరికితే బెడ్ రెడీ. గాయ్స్, షీప్ ఎటు పారిపోయింది గైస్. ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షీప్ పారిపోయింది. షీప్ ఈస్ మిస్సింగ్ గాయ్స్. గుర్రం గాయ్స్, ఇక్కడే టైం వేస్ట్ చేసుకున్నాం. అది పారిపోయినావు. అయిపోయినావులే. తప్పించుకుందామని చూసింది. ప్లేన్స్కి వెళ్తే సెట్ అయింది. లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో విలేజ్ ఎత్తుకుతా. ఈ ఎపిసోడ్లో బేసిక్ టూల్స్ చేద్దామని అనుకున్నా. లెట్స్ గో. ఇది అడ్డంగా స్టోన్ అక్కడ ఫుల్గా ఉన్నట్టు వెళ్దాం. స్టోన్ బీచ్ లాగింది చూడండి. ఎక్కు అబ్బా, ఏంది? స్టోన్ పిక్స్కి వచ్చేసాం. స్టోన్ పిక్స్ అది ఐరన్ దొరికింది. స్టీల్ అన్నీ సెట్. స్టోన్ మ్యాన్ తీసుకుని స్టోన్ కేక్స్, స్టోన్ స్క్వాడ్, స్టోన్ ఎక్స్. ఫుల్ లోపలి వస్తుంది. ఎంత ఐరన్ ఉందో ఏంటి ఇక్కడ. ఫస్ట్ ఎపిసోడ్లోనే ఐరన్ దొరికింది మనకి. టూల్స్ ఒక పికాక్స్ రెడీ, ఒక యాక్స్ రెడీ. కావాలంటే ఇప్పుడు ఒక స్పియర్ కూడా చేసుకోవచ్చు, కానీ స్పియర్ కవర్ చేస్తా. నైస్, లెట్స్ గో. ఐరన్ మ్యాన్ చేసుకుంటే ఒక షీల్డ్ చేసుకుంటే పెద్ద 5 ఐరన్ 4 ఐరన్ దొరికింది. ఒక 2-3 స్టోన్ ఉంటాయి. ఫర్నెస్ రెడీ.
అంటేనేమో రకరకాలు ఉండే కలర్ ఏమో ఇది. నువ్వు ఇక్కడ ఉంది ఫర్నిస్ డైస్ ఏమైనా ఉన్నాయో చూసుకున్నాను థింగ్స్. యా ఫ్లేవర్స్ ఏం లేవండి. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ అమ్మా? ఎమరాల్డ్, కాపర్, ఇది గోల్డ్. ఎమరాల్డ్ కంటే ఐరన్ పికెక్స్ కావాలి. అంత ఐరన్ లేదు మన దగ్గర. ఉందిగా ఒక షీల్డ్, ఒక ఐరన్ పికెక్స్ ఇచ్చింది, చేసేసుకుందాం. ఐరన్ పికెక్స్ కన్నా స్క్వాడ్ అన్న యాక్స్ అన్న చేసుకుంటే బెటర్ ఏమో వాటిని చంపేటానికి. స్క్వాడ్ అన్న యాక్స్ అన్న చేస్తాం. కాపర్ తీసుకొని వెళ్ళిపోతే కాపర్ ఆర్మర్ చేసుకోవచ్చు. కాపర్ ఎక్కువ దొరుకుతాయి. ఎంత ఎక్కువ దొరికిందండి. ఈ మైన్క్రాఫ్ట్లో మొత్తం కాపర్ పెట్టే అంత వచ్చింది. ఒక్క ఫ్లేవర్ కూడా అమ్మయ్యా. ఫ్లేవర్స్. ఐ నీడ్ ఫ్లేవర్స్. షీప్స్ ఇక్కడ ఫుల్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ షీప్ సంగతి మనకొద్దు. నాకు ఇష్టమైన కలర్ బ్లూ తీసుకుని వెళ్తాను. ఓకే నైస్. ఇంకొకటి లెట్స్ గో. పైకి వెళ్ళాలంటే ఇప్పుడు ఫుడ్ లేదు, మా అయిపోతుంది దారిలోనే. 3 హంగర్స్ బాస్ ఉన్నాయి. ఏం చేద్దాం? ఉరుకురా అరే ఉరుకురా బంటి. కైసి ఇక్కడ ఏదో ఉంది క్యూ. ఫుడ్ నాకు వద్దాం. ఎక్కరా నడవలేకపోతుంది మామిడి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఫుడ్ లేక కుక్ అయిపోయినా. అరే ఒక్క పికెక్స్కి ఒక్కటా? ఫుడ్ ఏమొచ్చింది? ఇప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చింది మామూలుకి. 3 డై. ఇది ఒకటి ఎట్టేసినాము. ఇది ఎట్టేసి బ్లాక్. బెడ్ కూడా రెడీ. ఐరన్ కాపర్ లోపల ఉందండి మీరు. కేస్ నైట్ అయితే స్లీప్ వేద్దాం. ఇదే కదా అని కథ. విలేజ్ ఏమైనా ఉందేమో చూస్తా ఉన్నా, కానీ దూరంగా అవ్వట్లేదు. ఎనర్జీ డిస్టెన్స్ పెంచుకోవాలి. చెస్ట్ వద్దు. క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది, ఫర్నేస్ ఉంది. అది ఒక షీల్డ్ రెడీ. అప్పుడే నైట్ అవుతుంది, ఎందుకే మంచిది. బెడ్ వేసుకొని రెడీగా ఉండాలి. ఎందుకని మంచిది. ముందే బ్లాక్స్ నేను కొయ్య వచ్చేసినా కూడా మనం ఏం చేయలేవు, పైకి ఎక్కుతాం కాబట్టి. వెళ్ళావు ఏందో వచ్చింది. ఏం చీకటైంది, లైట్ అయిందా? కాలేదు. కాపర్ కూడా పెట్టేద్దాం. కాపర్ స్క్వాడ్. లెట్స్ గో స్లీప్. స్వీట్ డ్రీమ్స్. ఫస్ట్ రాగానే స్వీట్ డ్రీమ్స్ చూసారా? మనతో అలా ఉంటుంది. రాగానే స్వీట్ డ్రీమ్స్ చేసేస్తాం. చిన్న కాడంగా వేసి మనం స్టిక్స్ ఎక్కువ చేసుకుని ఎక్కువ పడుతున్నాయి. ఉన్నాయి కదా. వాటర్ బకెట్ బెస్ట్ ఏమో నా ఒపీనియన్. పైన కింద పడుతుంటే ఎమ్మెల్జీ చేయొచ్చు. మనకు రాలే ఎమ్మెల్జీ. పైన అయ్యా ఇప్పుడే వాన పడాలా? దరిద్రం కాకుండా. దీనికి 8 డ్యామేజ్, దీనికి 9, దీనికి 9, దానికి 9. ఏదో ఒకటి ఉంచుకున్నాం.
స్లీప్ అయ్యి వస్తే బాగుంటుంది నాకు. వాన పడితే చికాకు లేదు గైస్. త్వరగా 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 చచ్చితే. అక్కడ షీప్ చూసాం కదా ఇందాక. ఫుల్ కాపర్ ఉంది, ఇందాక చూడలేదు. ఇక్కడ కాపర్ మొత్తం తీసేసుకుంటే. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తున్నట్టయితే మీరు లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మల్టీప్లేయర్ ఆడాలంటే నేను ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను, మన కోసం ఆడదాం. లైవ్ పెట్టినప్పుడు లైవ్లో ఐడి ఇస్తా, ఐపీ. చావు ఖతం. ఊలే ఇప్పుడు ఎన్ని బిడ్లు కావాలని బిడ్లు. పంకిన్స్ ఉన్నాయి. ఫుల్ పంకిన్స్. ఈ ఎపిసోడ్లోనే విలేజ్ మనకి. ఎంజాయ్. కానీ పంకిన్స్ని ఎట్లా ఫాలో అవ్వాలో నాకు తెలియదు. ఇప్పుడు ఎలానే ఉంది. షీప్స్ని వేసేస్తే కంప్లీటెడ్. గాల్లో వేసేస్తాము. ఇదే కదా. ఇప్పుడు ఎటు వెళ్దాం? షీప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. హార్డ్కోర్లో ఫుడ్ ముఖ్యం. బెడ్ ముఖ్యమే. కంప్లీటెడ్ షీప్స్. ఊరే అన్న హార్సెస్ ఉన్నాయండి. సారీ పిగ్. పోదానా? గైస్ పంకిన్స్ తీసుకున్నాం. సరే గైస్ ఇటు సైడ్ అంటే ఇటు సైడ్ పోయి చూద్దాం. ఇటువైపు ఏదో రివిన్ ఉందా, కానీ వాటర్ తప్పేం లేవు రివిన్లో. షీప్స్ వేటాడేస్తా. అయ్యో వెళ్ళి ఒక్క షీప్ ఉంచుతా, మిగతా డీప్ ఫారెస్ట్ అయిపోతుంది. ఉంచాలే, చిన్నపిల్లల షీప్ ఉంది కాబట్టి లేసే. చూడు నైస్ పంకిన్స్ ఉన్నాయి కరెక్ట్. ఏంటి షీప్స్ ఇంత ఘనంగా ఉన్నాయి? దగ్గర విలేజ్ ఉన్నట్టుంది. చౌ కౌస్ వద్దులే కానీ ఫుడ్ ఉంది గట్టాగా. ఏంటి కాంపిటీషన్ ఫారెస్ట్లో ఉంది ఏంటి? ఇప్పుడు ఎటు పోవాలి? ఇటేనా? ఇటే అనుకుంటున్నా. స్లీప్ వేసి చూద్దాం. నైట్ అయితే మన పని అంతే ఇక. నైట్ అవ్వాలి. ఇప్పుడు కేవ్ ఉంది కానీ ఇప్పుడు వద్దు, విలేజ్ దొరికాక వెళ్దాం. పిగ్ సారీ పిగ్ చచ్చిపో. ఎందుకు కలెక్ట్ అయింది ఏందో. ఇప్పుడు వీటితో ఎందుకనే సారీ మై మిస్టేక్. జస్ట్ అయిపోయాడే. విలేజ్కి వెళ్ళిపోకుండా నేనేంటయ్యా ఫుడ్ అనుకుంటా. విలేజ్ ఇట్లా లేనట్టుంది, తప్పు రూట్ వచ్చినట్టుంది, ఎందుకో తేడా కొడుతుంది.
బా అయిపోయినాం, విలేజ్ లేదు పోవాలి. చిట్టెక్కి చూస్తగా ఇప్పుడు దగ్గరలో విలేజ్ అయితే లేదు గీస్. పంపికిన్సా ఎక్కడ పట్టి పంపికిన్స్ ఉంటాయి గీస్? ఓరి 4 చోట్ల చూసా ఈసారి పంపికిన్స్. ఫస్ట్ టైం ఎన్నిసార్లు పంపికిన్స్ చూసా. ఇది కూడా హార్డ్ కోర్లో మళ్ళీ ఇలా వెళ్ళాలి అనుకుంటా గైస్, అంతే కదా. శాప్లింగ్ ఉపయోగిద్దాం. ఫుడ్ అయిపోయింది అయితే 2 అయిపోయినాక తిన్నాం అనుకో ఫుల్ అయితే దెబ్బకి. ఒకసారి డౌట్ వచ్చింది నాకు కాలేదా. నైస్ గైస్. ఇది అవి పంకిన్లు రివెన్కి రూటా లేకపోతే విలేజ్కి రూటా అర్థం కావట్లేదు. అజ్జా ఆహా, పెద్ద ప్లాన్ వేసినావు అంకుల్, చిన్న ప్లాన్ కాదు గైస్. దూకమంటే దూకుతా. అమ్మా అమ్మ బొమ్మాలి ఐరన్. ఇప్పుడు ఆ ఒక్క ఐరన్ కోసం పోవాలా? అబ్బా దెబ్బ పడ్డది. అరే పిల్లపచ్చ ఎందుకు నీకంటారు. మనం విలేజ్ ఎత్తుకోవాలి ఫస్ట్, కాపర్ అవసరం లేదు. పోదాం పదండి. ఎలా ఇప్పుడు పైకి వెళ్ళాలి ఈసారి? స్టోన్ సారీ ఏంది అడ్డం వచ్చింది, మళ్ళీ స్టోన్ అడ్డం వచ్చింది. లెట్స్ గో పదా. ఇది వద్దులే కానీ సైడ్ అటు సైడ్ బ్రిడ్జ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. కానీ కింద గీయాల్సింది చూడండి మనం ఉన్నాం చూడండి. ఇటు 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 నైస్. ఇక్కడ నుంచి పైకి వేసుకొని వెళ్ళిపోతే సెట్ గేమ్. బొక్క బ్లాక్. ఇది రివ్యూ అంటే ఇలా చూపించింది కాబట్టి, ఇలా అన్నది కాబట్టి ఇటు వెళ్ళాలి అంతే కదా. ఇక్కడ ఇది మబ్బులోకి పడుతుంది. గైస్ విలేజ్ తప్ప అన్నీ ఉన్నాయి. ఫారెస్ట్, ప్లేన్స్. అమ్మా పోయి చేతులు నొప్పి లేస్తుంది. కాళ్ళు సారీ. ఫుడ్ తినేసాం మళ్ళీ ఫాస్ట్గా ఇక్కడ ఉంది ఐరన్ లేదు, కోల్ వద్దమ్మా, ఐరన్ కావాలి. ఒక్క మాపు పడ్డా కూడా ఎమ్మటి స్లీప్ వేస్తా. ఒక్కటే ఒక్క మాపు. ఏందయ్యా ఎన్ని గుర్రాలని మళ్ళీ ఒక్క విలేజ్ లేదు. ఇన్ని షీపులు. వాట్ ఈస్ దిస్? ఎన్ని షీపులు వస్తున్నాయి. వాట్ ఈస్ దిస్? నాకు లేకపోతే తాకలేదా అర్థం కాలేదు. అట్లా ఉంటుంది మనతో పెట్టుకుంటే అంతే కదా. బొక్క బాగుంది, స్లీప్ వేద్దాం. వాన కూడా పడతిల్లా. బొక్కేమో నా లాగుంది. ఇది బొక్క వేస్ట్ గైస్. ఇటు అన్నది ఇటు ఎటు పోను గైస్, మీరే చెప్పండి. కోపం మొత్తం షీప్స్. రూట్ చెప్పరా కొంచెం, రూట్ చెప్పండి. ఎటు కరెక్ట్ చెప్పు రూటు. ఆహా ఆఫర్ ఇచ్చినట్టుంది చేసి ఇక్కడ. చిన్న కథ కాదురా ఇదే. ఊరి మంట అమ్మ మనకెందుకు దోల. ఇక పోటల్కి ఎట్లా అంటా ఇంకా చూస్తే ఇక ఇచ్చా నైట్ అయింది. ఇచ్చా స్లీపీరా. అర్థమైంది వెదర్ అంటే సన్ మొత్తం కిందకి వెళ్ళిపోయి మూన్ పైకి వస్తుంది. అప్పటికే అర్థమైపోయింది నాకు. ఫస్ట్ నాకు విలేజ్ కావాలి. ఏముంది గేస్ కాంటినెంట్స్ ఏముంది ఎప్పుడు అనుకుంటుంటే. సీడ్స్ కావాలన్నప్పుడు రావు.
పాప రే రే షీపు వాటమ్మా ఎటమ్మా పోవాల్సింది. స్టాక్ అయితే అట్టుంది ఇవాళ ఫుడ్. ఊళ్ళు ఫుడ్ స్టాక్ అంతే. గైస్ లైక్ చేయండి గైస్ ప్లీజ్.